రొయ్యల చెరువులో ఈ టాబ్లెట్ వాడుతున్నారా? మీకు అపార నష్టం తప్పదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సురేష్ అక్వా పాఠశాల. అల్యూమినియం ఫాస్ఫేట్, గ్యాస్ టాబ్లెట్ లేదా పందికొక్కు పిల్లలు పిలవబడే ఈ కెమికల్ ఎంతో ప్రమాదకరమైంది. సాధారణంగా దీన్ని ఎలుకలను చంపడానికి, పందికొక్కులు చంపడానికి ఉపయోగిస్తారు. ఇది నీటిలో కరిగిన హైడ్రోలైసిస్ ప్రక్రియ ద్వారా పాస్పేన్ వాయువును విడుదల చేస్తుంది. ఈ పాస్పేన్ గ్యాస్ రొయ్యల గిల్స్ మరియు హెప్టోపాంక్రియాస్ను దెబ్బతీస్తుంది. పాస్పేన్ గ్యాస్ ఈ పాస్పేన్ గ్యాస్ ఎంతో విషపూరితమైనది. తక్కువ మోతాదులో విష ప్రభావాన్ని చూపిస్తుంది. తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె మరియు ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ మోతాదు ప్రాణాంతకం. ఇది చెరువులోని ఆక్సిజన్ బంధించి ఉంచడం వలన అన్ని రక్త కణజీవులు చనిపోతాయి. షింపు పాండ్లో పాస్పేన్ గ్రామ్ ప్రభావం ఎలా ఉంటుందంటే, పాస్పేన్ గ్రామ్ ప్రభావంతో రొయ్యలు ఒక రకమైన స్ట్రెస్కి గురై మేతలు తక్కువ తీసుకుంటాయి. తద్వారా గ్రోత్పై ప్రభావం చూపిస్తుంది. పాస్పేన్ గ్యాస్ వలన రొయ్యల చెరువులో తక్కువ ఆక్సిజన్ అందుబాటులో ఉంటుంది. తద్వారా రొయ్యలు స్ట్రెస్కి గురై రన్నింగ్ మోర్టాలిటీ ఏర్పడుతుంది. షింప్ కల్చర్లో అల్యూమినియం ఫాస్ఫేట్ బదులుగా శానిటైజేషన్ కోసం కొన్ని ప్రత్యామ్నాయాలు చూపించబడ్డాయి. బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్, కాపర్ సల్ఫైట్, ఇది అన్ని రకాల మొలస్కులను హరిస్తుంది. పొటాషియం పరమాంగనేట్, దీన్ని టచ్ పాయిజన్గా పరిగణిస్తారు. బాటంలోని స్లడ్జ్ని ఆక్సిడేషన్ చేస్తుంది. ఇంకా అయోడిన్, బీకేసీ ద్రావణాలను ఉపయోగించవచ్చు. ధన్యవాదాలు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రొయ్యల చెరువులో ఈ టాబ్లెట్ వాడుతున్నారా? మీకు అపార నష్టం తప్పదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సురేష్ అక్వా పాఠశాల. అల్యూమినియం ఫాస్ఫేట్, గ్యాస్ టాబ్లెట్